చక్రి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవెళ్లలో శ్వాస్ అవగాహన శిక్షణ కార్యక్రమం. చిలకలూరి బాలాజీ ఆలయంలో విశిష్టమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం. చేవెళ్ల నియోజకవర్గంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మా కాలనీలో హాస్టల్ వద్దు, వెంగళరావు నగర్ కాలనీ వాసులు నిరసన. కింగ్కోటి హాస్పిటల్ పై ఆరోపణలు నిరాధారం, సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు. చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ అండ్ వైద్య కళాశాలలో ఐఎస్ఓ సిపిఎం ఆధ్వర్యంలో పీజీ వైద్య విద్యార్థులకు శ్వాస సంబంధిత అత్యవసర చికిత్సలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలిలో చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శ్వాసను మెరుగుపరిచిన ప్రాణాలను కాపాడే అవగాహన నైపుణ్యాలు ఆధునిక పరికరాల వినియోగంపై వైద్యులకు సమగ్ర శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ క్రిటికల్ కేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గణేష్ శ్యామ్ పాల్గొన్నారు. అలాగే డైరెక్టర్లు చందనారెడ్డి, శివకుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జోయారాణి, సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాల వైద్యులు, పీజీ విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని శ్వాస సంబంధిత అత్యవసర చికిత్సలపై ప్రాయోగిక అవగాహన పొందారు. ఇలాంటి క్లాసెస్ రామకృష్ణ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇక ముందు కూడా మన కాలేజీలో ఇలాంటివన్నీ కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్యామ్ గారు చెప్పినట్టు ఇంకా ఎంతో మంది ప్రైవేట్లు మరి మన డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మరి అవగాహన సభలు పెట్టడం చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇలాంటి పెట్టాలని చెప్పి అందరినీ కోరుకుంటూ వస్తున్నాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు చూస్ ద టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ఇంటర్వెన్షన్, వెల్ అండ్ గుడ్. You can always prepare, you can always make sure that the place where you are choosing is kind of fairly well equipped. You have adequate plan for emergency. Like I said, if the patient is coming for a coronary procedure, again you have enough time. డాక్టర్ శ్రీనివాస్ గారు మరి డాక్టర్స్ అయిన తర్వాత ఎమర్జెన్సీగా ఎన్ని యాక్సిడెంట్స్ ఎక్కడ యాక్సిడెంట్ అయితే కూడా మరి ఇబ్బంది రాకుండా మరి ఊపిరి పీల్చుకునే పరిస్థితుల్లో ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి క్లాసెస్ రామకృష్ణ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇక ముందు కూడా మన కాలేజీలో ఇలాంటివన్నీ కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్యామ్ గారు చెప్పినట్టు ఇంకా ఎంతో మంది ప్రైవేట్లు మరి మన డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మరి అవగాహన సభలు పెట్టడం చాలా సంతోషం. ఇక ముందు కూడా ఇలాంటి పెట్టాలని చెప్పి అందరినీ కోరుకుంటూ వస్తున్నాం. Oxygenate and ventilate the patient. Go back and see if you have stock of your laryngeal mask, if you have airways, if you have an angel, if you have difficult airway equipment or not. Always go back and check. And again, fiber optic. Well, I think when I was doing my post-graduation, getting an awake fiber optic was very, very difficult. But now I think bronchoscopy training is much easily sought out, and these kind of workshops help you get trained in that. Surgical airway is something that anybody who is handling airway should know how to get a surgical airway. At least a ecothyroidotomy. It's very simple, very straightforward. Hopefully in the workstations we will be able to teach you that. But that is something that you should know how to get in an emergency, a ecothyroidotomy done. And you would be falling back on various adjuncts to oxygenate and ventilate the patient. Go back and see if you have stock of your laryngeal mask, if you have airways, if you have an angel, if you have difficult airway equipment or not. Always go back and check. And again, fiber optic. Well, I think when I was doing my post-graduation, getting an awake fiber optic was very, very difficult. But now I think bronchoscopy training is much easily
be sought out, and these kind of workshops help you get trained in that. Surgical airway is something that anybody who is handling airway should know how to get a surgical airway. At least a ectothyroidotomy. It's very simple, very straightforward. Hopefully in the workstations we will be able to teach you that. But that is something that you should know how to get in an emergency, ectothyroidotomy done. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ చిలుక ఆలయంలో విశిష్టమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. తెలంగాణ భక్తి సంగీత సంపదలో ప్రత్యేక స్థానం కలిగిన శ్రీ రాకమచర్ల వెంకటదాసు గారి 11 కీర్తనలో శేషులత విశ్వనాథ్ స్వర రచనలో సాంప్రదాయ భజన శైలిలో స్వామివారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా గానం చేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అపూర్వ ఘట్టం భక్తుల హృదయాలను హత్తుకొని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంవి సౌందరరాజన్ గోపాలకృష్ణ స్వామి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రతి కీర్తనపై లోతైన సంగీత సాహిత్య విశ్లేషణ అందించారు. కీర్తనల్లోని రాగభావం, ఆధ్యాత్మికత, దాస సంప్రదాయ లక్షణాలు, వాగ్గేయకారుల శైలి వంటి అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ వేడుకలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీమాన్ రాఘవాచార్యులు, శేషులత విశ్వనాథ్, ప్రతిమ శశిధర్, విద్యాభారతి తదితరులు పాల్గొని తమ సంగీత మాధుర్యంలో భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమం భక్తి, సంగీతం, సాంప్రదాయం సమన్వయంగా నిలిచిన ఒక విశిష్ట ఆధ్యాత్మిక వేడుకగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మోయినాబాద్ మండలం కనకమామిడి, చేవెళ్ల మండలం ముడిమ్యాల, షాబాద్ మండలం పోతుగల్ మరియు షాబాద్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 178 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 8 గ్రామ పంచాయతీలను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మిగిలిన 170 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఓకే అక్కడ ఓడి ఎమ్మెల్యే ఎలక్షన్ల కూడా ఇంత అది నాయకుడు వచ్చినప్పుడు తీసుకుంటారు. మా కాలనీలో హాస్టల్ వద్దు అంటూ వెంగళరావు నగర్ కాలనీ వాసులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో ఉన్న తమ కాలనీలో హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఏడాది కాలంగా అక్రమంగా హాస్టళ్ల నిర్వహణ జరుగుతుందని, వాటిని తొలగించారంటూ ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపించారు. నివాస ప్రాంతాల కోసం ఏర్పాటైన కాలనీల్లో కమర్షియల్ కార్యకలాపాలను అనుమతించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హాస్టళ్ల నిర్వహణ వల్ల నీటి కొరత, డ్రైనేజీ సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు. అలాగే హాస్టళ్ల కారణంగా అసాంఘిక కార్యకలాపాలు పెరిగి మహిళలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇళ్లకు తన వాహనాలతో వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి అక్రమ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ముందు
రైట్. నా పేరు అనురాధ. ఈ కాలనీలోనే ఉంటామండి. మాకు ఓన్ హౌస్ ఉంది. ఇక్కడ ముందే ఆల్రెడీ 2 హాస్టల్స్ ఉన్నాయి. ఆ 2 హాస్టల్స్ నుంచే మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు మిడ్ నైట్ 12 o'clock అప్పుడు మా మిద్ద పైన బీర్ బాటిల్స్ పడుతున్నాయి. బీర్ బాటిల్స్ విసిరేస్తున్నారు. హాస్టల్ పిల్లలంతా విసిరేస్తున్నారు. అదొక ప్రాబ్లం. ప్లస్ ఇంకేంటంటే మేము ఆడవాళ్ళు ఇంట్లో సేఫ్టీగా ఉండలేము. మొత్తం బాయ్స్ హాస్టల్ ఉండేటప్పుడు బయటికి వరండాలోకి రాలేకపోతున్నాం మేము. ఎప్పుడు ఎవరెలా ఉంటారో తెలియదు. కొత్త వాళ్ళు వచ్చి కాలనీలో ఉన్నారంటే మా పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళకి ఎంతవరకు సేఫ్టీ ఇస్తారు? ఇంకొకటి మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డ్రైనేజ్, వాటర్ ట్యాంక్స్ రావు. ఎమర్జెన్సీకి ఏదైనా వెహికల్ రావాలన్నా లోపలికి రాదు. మా వెహికల్స్ మేము బయటకు వెళ్ళి ఇంటికి రావాలంటే పక్కన వెహికల్స్ పక్కన పెట్టి 2 వీలర్స్ పక్కన పెట్టి మళ్ళీ మేము కార్ తీసుకొని రావాలి. మాకు ముందు సేఫ్టీ, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదండి. ఇక్కడ హాస్టల్స్ ఇస్తే మాకు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు. నాకేంటంటే హాస్టల్స్ ఉండకూడదండి. కాదు, అక్కడ ఉన్నట్టు హాస్టల్స్ కూడా ఉండకూడదు. కాదు, మీ కాలనీలో ఉన్న ఎవరు అడగలేదు. మాకు హాస్టల్ పెట్టేటప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. ఎవరి వాటికి వాళ్ళు ఇచ్చేసారు కానీ ఏ ఓనర్స్ నుంచి ఎవరు పర్మిషన్ తీసుకోలేదు హాస్టల్స్ పెట్టాలని. నా పేరు సింధూరి. నేను ఇక్కడ ఈ కాలనీలోనే ఉంటాను. అక్కడ ఆల్రెడీ 2 హాస్టల్స్ ఉన్నాయి. అటు నుంచి నడవడానికి అవ్వదు. బేసిక్ పనులు స్టోర్కి వెళ్ళడానికి కూడా కుదరదు. ఇప్పుడు ఇక్కడ కూడా హాస్టల్ అయిపోయింది అని అంటే ఒక 100 మంది ఉంటారు. ర్యాండమ్ స్ట్రేంజర్స్ ఎవరో ఉంటారు అని అంటే అసలు పిల్లలతో కిందికి రాలేము. మా కాలనీ అన్నట్టు ఉండలేము. ఇక్కడ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఆపోజిట్లో పిన్ని బాబాయ్ అనుకుంటూ, తాత నానమ్మ అనుకుంటూ ముందరికి మాట్లాడుకోవడానికి అట్లీస్ట్ బాల్కనీ నుంచి ఉండేది. ఇప్పుడు అసలు బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా అయిపోతుంది. హాస్టల్స్ వల్ల డైలీ యాక్టివిటీసే చేయలేకపోతున్నాం. నడవడానికి రాదు. ఇప్పుడు అక్కడ చిన్న అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయని చెప్పేసి ఆటోలు రావు, లోపలికి క్యాబ్ రాదు. అసలు గేట్ నుంచి ఇక్కడికి రావడానికి మా అమ్మకి నడవడానికే రాదు. బతిలాడుకొని ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లం. ఇప్పుడు మా నాన్న బతిలాడుకొని బండిలు తీపిచ్చి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఇంత బతిలాడుకొని బైక్లన్నీ పక్కన పెట్టించి కిందికి రావాలి అని అంటే ఎంత ఇబ్బంది అవుతుంది డైలీ బేసిస్ లో. కమర్షియల్ ప్లేసెస్ లో పెట్టుకోండి. కమర్షియల్ ప్లేసెస్ లో పెట్టుకోండి. ఇప్పుడు నిజంగా క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు ఎంతమంది చదువుకున్న వాళ్ళు, బిల్డింగ్ కట్టిన వాళ్ళు, ఆర్కిటెక్చర్లు ఉంటారు. ఈ రోడ్ నిజంగా అసలు ఈ పైప్ లైన్స్ నిజంగా సెట్ అవుతాయా 100 మంది యూజ్ చేయడానికి? మాకే సరిపోట్లా. ఎప్పుడు చూడు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ గల్లీ మొత్తంలో 40 మంది 50 మంది లేరు. ఆ హాస్టల్స్ వచ్చినప్పటి నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా అయ్యారు అని అంటే ఇంకా ఎలా తట్టుకోవాలి? మా నాన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు. మీరు మాట్లాడండి. మాకు చెప్పాను. ఇక్కడ మేము వెంగళ కాలనీ నివాసితులము. ఈ కాలనీలో మేము గత కొన్ని సంవత్సరాలకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం హాస్టల్ వల్ల. ఎంతో మందికి చెప్పినా కానీ ఓనర్స్ కొంతమంది వాళ్ళకి డబ్బుల గురించి, వాళ్ళకి ఇన్కమ్ గురించి రెంట్లకు ఇచ్చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు హాస్టల్ వల్ల. ఇది ఉన్నది చిన్న వీధి, 20 ఫీట్ల రోడ్డు, చిన్న డ్రైనేజ్ సిస్టము. మొత్తం వీధి మొత్తం కలిపితే 40-50 మంది పబ్లిక్ ఉన్నారు, రెసిడెన్షియల్ ఉన్నారు. ఒక హాస్టలే కట్టించి వాళ్ళు 100 మందికి ఇవ్వనికి హాస్టల్ కట్టించారు. దాని డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ పద్ధతి కానీ లేదు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్య, అంబులెన్స్ రానికి ఇబ్బంది, వాటర్ ట్యాంక్ రానికి ఇబ్బంది, ఇలాంటి సమస్యలు కాలనీలో ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్తున్నాం. అయినా కానీ అలాగే చేస్తున్నారు. దయచేసి దీన్ని మేము అందరం చెప్పేందుకు మా అసిస్టెంట్ ద్వారా ఖాళీ పడుతున్నా ఈ హాస్టల్ అనేది బంద్ చేయండి, హాస్టల్ ఇవ్వద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కంప్లైంట్ చేశాము, ఆల్రెడీ జిహెచ్ఎంసీలో చేసాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. వాళ్ళు చెప్పారు నోటీస్ ఇచ్చారు. అయినా కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ అలాగే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 5 పోర్షన్లలో 30 రూములు అండి. ఒక్కొక్క పోర్షన్లో 6 రూములు, 6 బాత్రూములు అంటే మొత్తం 30 మంది. ఒక్కొక్క రూమ్లో 40 మంది, నలుగురికి అంటే 120 మంది ఒక్క బిల్డింగ్ లో ఇస్తున్నారు. మొత్తం కాలనీ మొత్తం కలిపి 40, వీధి మొత్తం కలిపి 40-50 మంది లేరు. 120 మందికి ఇస్తే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏంది? అక్కడ పొంగిపోతుంది. ఇప్పటికే కాలనీ ఇన్ని ఇబ్బందులు అయితే మాకు ఏ టైంలో అదే ప్రాబ్లం. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కారిపోతుంది. కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు వస్తున్నారు, చేస్తూ పోతున్నారు. ఇది చిన్న వీధి, పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ
అంతా రెసిడెన్షియల్ ఉంది కాబట్టి హాస్టల్కి మటుకు ఇవ్వటానికి వీలేదు. అధికారులు దీని మీద తగిన చర్య తీసుకోవాలి, లేకుంటే మేము చేసే ఉద్యమం మాది వేరే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ గల్లీలో లాస్ట్ ఒకటి ఇది ఒకటి మూడు రెండే దీంతో మూడు లాస్ట్ బాటలో ఉన్నాయి. మేము వాళ్ళ రెసిడెన్షియల్ తీసేస్తే ఇంకా బెస్ట్ కదా. కమర్షియల్ ప్లేస్ లో పోయి పెట్టుకొని చేసుకోండి, మాకేం బాధలేదు. ఇది రెసిడెన్షియల్ ఏరియా, పిల్లలు ఆడుకుంటారు పొద్దులేస్తే. ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం అని డిసెంబర్లో ఇచ్చాము. ఇక్కడ హాస్టల్ వద్దని, ఈ వీధిలో హాస్టల్ వద్దని ఇచ్చాము. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పిల్లలకు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పిల్లలకు నిర్వహించిన అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లను చూపించారు. ఫుడ్ పాయిజన్ లో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులందరూ ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. లక్షలాది మంది రోగులకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు. కింగ్ కోటి హాస్పిటల్లో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు, 1 సిటీ స్కాన్ యంత్రం అందుబాటులో ఉన్నాయని, అవన్నీ పూర్తిగా వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయని తెలిపారు. నిత్యం సుమారు 100 మందికి స్కానింగ్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో రోగులకు సేవలు అందిస్తున్నారని, ప్రజలు అనవసరమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్ సంతోష్ బాబు తెలిపారు. వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఉదయం మళ్ళీ ఒక 4 పిల్లలను తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా సేమ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా డిహైడ్రేషన్ ఉంది. ఆ డిహైడ్రేషన్ ను వెంటనే వాటి కరెక్షన్ చేసి వాళ్ళను కూడా స్టెబిలైజ్ చేసి వార్డు షిఫ్ట్ చేశారు. ఈ 20 మందికి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి బ్లడ్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ స్కాన్లు చేశారు. వాళ్ళందరికీ మేము చేసినటువంటి, ఈ పిల్లలు చేసినటువంటి అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క రిపోర్ట్లు ఇవి మేము మా దగ్గర నుంచి చూపెడుతున్నాము. మా దగ్గర చాలామంది, కొద్దిమంది అల్ట్రాసౌండ్ స్కాన్ పనిచేయట్లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అవి అవాస్తవాలు. ఇంకోటి హాస్పిటల్లో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నవి. మేము రోజుకు సగటున 80 నుంచి 100 మందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నాము. ఎవరికి అవసరం ఉంటే వాళ్లకు ఓపీ కానీ, అవుట్ పేషెంట్ కానీ, ఇన్ పేషెంట్ కానీ, ఎమర్జెన్సీ పేషెంట్ కానీ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మేము రోజుకు 80 నుంచి 100 అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నాము. అది కాకుండా మా దగ్గర సిటీ స్కాన్ మిషన్ కూడా వర్కింగ్ ఉంది. కొద్దిమంది సిటీ స్కాన్ మిషన్ పనిచేయట్లేదు అటువంటి, రిపేర్ ఉన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు అవాస్తవాలు. మా దగ్గర సిటీ స్కాన్ మిషన్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి రిపేర్ లేదు. మేము కూడా సిటీ స్కాన్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఏ పేషెంట్లకైతే అవసరం లేదో వాళ్ళకు సిటీ స్కాన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు అల్ట్రాసౌండ్ సర్వీసెస్ సేవ కానీ, సిటీ స్కాన్ సర్వీసెస్ సేవలో కానీ ఎలాంటి అవాంతరాలు లేవు. మీరు స్వచ్ఛందంగా కింగ్ కోటి హాస్పిటల్ రావచ్చు. అన్ని ఇన్వెస్టిగేషన్లు, బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్ స్కాన్లు, సిటీ స్కాన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇందులో పనిచేయటం లేదటువంటి వాటిలో ఆరోపణలో వాస్తవం లేదు. అవి అన్ని పనిచేస్తున్నాయి. మేము రెగ్యులర్గా సర్వీస్ ఇస్తున్నాము. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకి ఈశ్వర్ దూసుకుపోతున్నారు. మహేశ్వరంలో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాకి ఈశ్వర్ మాట్లాడుతూ మహేశ్వరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అలాగే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అమలయ్యాయని గుర్తు చేశారు. మహేశ్వరంలో అనేక కంపెనీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవసరమైన శిక్షణ అందించి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని వెల్లడించారు. శివాలయం దారి వెడల్పు చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఫలాలు మహేశ్వరం ప్రజలకు అందేలా చేస్తానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించాలని మహేశ్వరం ప్రజలను ఆయన కోరారు. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అత్యంత అవసరమని కాకి ఈశ్వర్ పేర్కొన్నారు. ఎక్కడ పోకుండా ఇక్కడనే ఉద్యోగాలకు పోయేటట్టు కంపెనీలు వచ్చినాయి. మరమర గోల్డ్ వచ్చింది, ఇంకెన్నో కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా మా మీద ఒక నమ్మకం ఉంచి, మా మీద నమ్మకం ఉంచితే మేము కూడా పిల్లలకు కూడా మేము సపోర్ట్ చేసి పిల్లలు కూడా కంపెనీలలో పెట్టిస్తాను, జాబులు పెట్టిస్తాను కృషి చేస్తాం. అదేవిధంగా మేము ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఒకప్పుడు
ఇంకో గవర్నమెంట్ లో మా తాన జూనియర్ కాలేజీ గురించి కనీసం 10 సంవత్సరాలు వాడుకున్నారు, 10-20 సంవత్సరాలు వాడుకున్నారు. అది జూనియర్ కాలేజీలతో కాలేదు. నేను పోరాటం చేసి మైసంలో జూనియర్ కాలేజ్ తెచ్చిన. బస్సు డిపో ఇక్కడికి వెళ్ళి తుగ్గూడ అవతల సట్నగర్ లో ఓపెనింగ్ అయింది. నేను మైసూరు ప్రాంతంలో బస్సు డిపో కావాలని చెప్పేసి నేను పోరాటం చేసిన, బస్సు డిపో తెచ్చిన. ఇదే కోర్టు మన తుగ్గూడలు పెడదామని చెప్పేసి అందరూ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. మాకు దగ్గర అయితే లాయర్ పట్టుబడితే నా ఇల్లు ఉన్నది, నా ఇల్లు ఫిరిస్తా, నా కోర్టు తీసుకొచ్చిన ఇంట్లో పెడతా అని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన. కోర్టు తెచ్చిన, మరి సివిల్ కోర్టు తెచ్చిన, జూనియర్ కోర్టు అయింది, బస్సు డిపో అయింది, ఇంచుమించు ఇప్పుడు మరవారు గోల్డ్ అయింది. మన అక్కడ రంగరత్నాలు వేలం పాట వార్త జాతర గురించి ఒక 6 లక్షల రూపాయలు గుడికి ఆదాయం వస్తుంది. ఆ టెంపుల్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు కొంచెం ల్యాండ్ ఉండేది, శివాలయం ల్యాండ్ అని ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే, కేసు వేసినాం. అక్కడ కొన్నోళ్ళకు కూడా అన్యాయం చేయకుండా ఇలా ఇంకో దిక్కు మార్చి వాళ్ళకి ప్లాట్ ఇచ్చి 5 ఎకరాలు తీసుకోవాలని చెప్పేసి నా మేనిఫెస్టోలో పెట్టినాను. దాని కూడా ఎందుకంటే ప్రతి శివరాత్రి అప్పుడు అక్కడ రంగరత్నాలు వేలం పాట వార్త జాతర గురించి ఒక 6 లక్షల రూపాయలు గుడికి ఆదాయం వస్తుంది. ఈ రోజు ఆ ఇల్లు కొంచెం కట్టుకున్నాక శివాలయం పార్కింగ్ లేదు, రంగరత్నాలకు పార్కింగ్ లేదు. కాబట్టి దాని ఏదైనా గ్రామ పెద్దలతో మాట్లాడి శివాలయం కూడా ఆదాయం కూర్చు మన పార్కింగ్ కూడా చేయాలని చెప్పేసి నా మేనిఫెస్టోలో పెట్టాను. ఇంకోటి ఇప్పుడు మన దగ్గర కూడా కంపెనీలు బాగున్నాయి కదా, ఇక్కడ నిరుద్యోగులకు కానీ ఇక్కడ మహిళలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రియాశీలక రాజకీయాల్లో రాణిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ తన సత్తాను చాటుతుందని లీగ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది మహమ్మద్ షకీల్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగ్ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సేవా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో IUML పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో న్యాయం, సాధికారతతో కూడిన కొత్త శకనానికి నాంది పలుకుతూ నేటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అధికారికంగా అడుగు పెడుతున్నట్లు మహమ్మద్ షకీల్ తెలిపారు. మైనార్టీలు, దళితులు, బీసీలు, అణగారిన వర్గాల సమగ్ర సాధికారతే లక్ష్యంగా సామాజిక న్యాయం సాధించడమే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన ఆశయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షాహిదా బేగం, అస్పియా అహ్మద్, ఆల్ కసేరి, షేఖ్ చాంద్ పాషా, సయ్యద్ ఫయాజ్, హాస్మి, మహ్మద్ ఫజల్, షేఖ్ బాజీ బాబా తదితరులు, IUML నాయకులు తదితరులు పాల్గొన్నారు. मुसलमानों की नुमाइंदगी की 1948 के बाद से हिंदुस्तान के తెలుగులో మాట్లాడుతున్నాను. ఏదైతే ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ రాష్ట్రాల మాదిరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ముందు పూర్తి చేసుకుని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అడ్వకేట్ షకీల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ, వేదికటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులకు, ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు వివిధ వృత్తులతో అన్ని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని, అదేవిధంగా వివిధ పోరాటాల్లో భాగస్వామవుతామని, దానిలో భాగంగానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ల్యాండ్ సింబల్తో ప్రజా సంక్షేమ ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో, అదేవిధంగా ప్రధానంగా హైదరాబాద్ పట్టణం కూడా తన పోరాట ప్రజలను సాధించబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం ప్రజా సమస్యల పోరాటం, అదేవిధంగా వారి పక్షాన్ని నిలబడటం, వారికి కావాల్సిన హక్కులు సాధించడం కోసం నిత్యవృత్తులు నిలబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే 5 ఎంపీలు భారత పార్లమెంట్ లో ఉన్నారు. అదేవిధంగా 15 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఏ సమస్యలు ఉన్నాయో భారత పార్లమెంటు గోడల మధ్య బలంగా తమ నినాదాన్ని, తమ వాదాన్ని వినిపించేది ఈ దేశంలో
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎంపీలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా మసీదాలను చూస్తాడు, మరి స్టేట్ లో దాదాపు అన్ని లీడర్స్ బాజీబాబా బాజీబాబా ఇండియన్ ముస్లిం లీగ్ ఇదే పార్టీ మన అంబేద్కర్ గారిని మన బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ కి పంపించింది. ఇది చాలా మందికి ఈ రోజుల్లో తెలియదు. మేము ఇక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అదే తరహాలో తమిళనాడు, కేరళ తరహాలో పనిచేసి ఇక్కడ కూడా ప్రతి జిల్లాలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిని ఇక్కడ తయారవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఇంకోటి, మేము రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైతే పార్టీలు ముస్లిం పేరుతో పనిచేస్తున్నాయో వాళ్ళు మతోన్మాదాన్ని పెంచుతున్నారు. వాళ్ళు కాకుండా మేము డిఫరెంట్ గా ఎడ్యుకేషన్ పైన పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావాలి, జనాల్లో పొలిటికల్ ఎంపవర్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలని మా తాపత్రయము. మేము దాని కొరకు మేము సాయి శక్తుల పనిచేస్తాము. మేము రాబోయే రోజుల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇక్కడ కంటెస్ట్ చేసి ఇక్కడ నాయకులను తయారు చేస్తుందని మీతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ హెచ్న్యూ టీమ్ టాస్క్ ఫోర్స్ లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ పట్టుకున్నాము. ఆపరేషన్ లో అంతర్రాష్ట్ర హాష్ ఆయిల్ నిందితుడు సహా మొత్తం 5 మందిని అరెస్ట్ చేశాము అని, నిందితుల వద్ద నుంచి హాష్ ఆయిల్ 5 కిలోలు, గంజాయి 5 కిలోలు స్వాధీనం చేసుకున్నాము. డ్రగ్స్ తరలించేందుకు ఉపయోగించిన బైక్ సీజ్ చేశాము. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు మొత్తం విలువ 70 లక్షలు ఉంటుంది. బాలాజీని అదుపులోకి తీసుకొని విచారించగా మాదాపూర్ లో వైకుంఠరావుకు పంపించారని చెప్పారు. వైకుంఠరావు 2019 నుంచే హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వైకుంఠరావు ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. మొత్తం ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశాము. ఈ కేసులో డ్రగ్స్ తీసుకుంటున్న 100 మంది గుర్తించాము. వైకుంఠరావు పై గతంలో 2 కేసులు ఉన్నాయి. వైకుంఠరావు కన్జ్యూమర్స్ అందరూ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. గుర్తించిన కన్జ్యూమర్స్ అందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించి డ్రగ్స్ బారి నుంచి బయటకు తీసుకొస్తాం. ప్రజలకు విజ్ఞప్తి, డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం వస్తే పోలీసులకు అందించండి. వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మన నిన్న సాయంత్రం ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ నార్కోటిక్స్ని హెచ్ను మరియు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్స్ పెండింగ్ అండ్ సప్లై గ్యాంగ్కి అప్రెంట్ చేశాము. ఈ గ్యాంగ్ మెంబర్ టోటల్ 5%కి మేము అప్రెంట్ చేశాము. వాళ్ళ నుంచి టోటల్ 5 kgs హ్యాష్ ఆయిల్, తర్వాత 5 kgs ఆఫ్ గాంజా, మొబైల్ ఫోన్స్ 5 ప్లస్ ఒక హోండా బైక్, టోటల్ వర్త్ ఆఫ్ 70 lakhs ప్రాపర్టీ మేము సీజ్ చేశాము. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గ్యాంగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి 5 మందికి పేరు
మెయిన్ అక్యూజ్ వాళ్ళు హ్యాష్వాయిల్ ఆసామి, పౌల్ కిలా 33 వయసు, వాళ్ళ నేటివ్ ప్లేస్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా స్టేట్. తర్వాత సెకండ్ అక్యూజ్ కృష్ణ జల్లా, వాళ్ళు కూడా ఒడిశా స్టేట్ నుంచి కోరాపుట్ డిస్ట్రిక్ట్. థర్డ్ అక్యూజ్ వైకుంఠ్ రావ్ అలియాస్ బాలు, వాళ్ళు కూడా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, బట్ ఇప్పుడే ప్రెసెంట్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ఏరియాలో ఉంటారు. ఇంకా ఫోర్త్ అక్యూజ్ బాలాజీ అండ్ ఫిఫ్త్ చైతన్య. ఇది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సన్ డెలివరీ బాయ్గా ఈ వైకుంఠరావు దగ్గరికి పని చేస్తున్నారు. సో ఈ జరిగిన ఆపరేషన్ అంటే నిన్న ఈవినింగ్లో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఒక A4 వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత అతను చెప్పారు వాళ్ళు ఒక వైకుంఠ రావ్ A3 అక్యూజ్ మాదాపూర్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి యాజ్ అ డెలివరీ బాయ్గా పని చేస్తున్నారు. 1601, ఐ రిపీట్ 8712661601 ఈ నంబర్లో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన టీం వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. సో ఈ మొత్తం పనిలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ ఇన్స్పెక్టర్ GS డానియల్, తర్వాత SI వెంకట్రాములు అండ్ ఎంటైర్ హిస్ టీమ్ HNU టీమ్, ప్లస్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ నుంచి SHO వెంకట్రాములు SI ఆఫ్ అండ్ రాంబాబు SI ఆఫ్ లంగర్ హౌస్ అండ్ ఎంటైర్ హిస్ టీమ్ చాలా మంచిగా పనిచేశారు. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఐ హైదరాబాద్ సార్ అండ్ మన DCP టాస్క్ ఫోర్స్ ఈ ఇద్దరు టీమ్కి మేము అప్రిషియేట్ చేస్తాము. సో ఈరోజు ఈ 5 మందికి మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తాము. ఫర్దర్గా మన పోలీస్ కస్టడీని తీసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. చేవెళ్లలో శ్వాస్ అవగాహన శిక్షణ కార్యక్రమం. చిలకలూరి బాలాజీ ఆలయంలో విశిష్టమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం. చేవెళ్ల నియోజకవర్గంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మా కాలనీలో హాస్టల్ వద్దు, వెంగళరావు నగర్ కాలనీ వాసులు నిరసన. కింగ్కోటి హాస్పిటల్ పై ఆరోపణలు నిరాధారం. సూపరింటెండెంట్